ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, టీటీడీ దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవాన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయటం వల్లే ప్రజల ఆగ్రహానికి గురయ్యామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, టీటీడీ దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాకినాడ ఎంపీగా పల్లంరాజు, సిటీ అభ్యర్థిగా చెక్క నూకరాజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మసీద్ సెంటర్ మీదుగా జిల్లా కలెక్టరేట్ చేరుకుని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజు జిల్లా కలెక్టర్ నివాస్ కు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా నూకరాజు కాకినాడ కార్పొరేషన్ లో ఆర్ఓ వెంకటరావుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మన పల్లంరాజు గారు ఆయన యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నామినేషన్గా రావడం జరిగింది. అలాగే మనోజ్ చౌహాన్ గారు కూడా అబ్జర్వర్గా రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఆయన కూడా ఉన్నటువంటి శాసనసభ్యుల సభ్యత్వం అది చేసేవాడు కానీ కార్యకర్తలు కానీ చాలా ఉత్సాహాన్ని వారికి ప్రోత్సాహం చేసిన చాలా ఆనందం అనిపించింది. ప్రత్యేకంగా పల్లంరాజు గారితో కలిసి రావడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అది పైగా వాళ్ళ కుటుంబం అంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం. నాకే కాదు, సమాజంలో కూడా కుటుంబానికి ఒక రకమైనటువంటి గౌరవం ఉంది. ప్రేమతత్వం వాళ్ళలో ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు, తాతగారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ చేసి మంత్రి పదవి చేసి తర్వాత ఆయన కొడుకు ఎలక్ట్రానిక్గా అంటే ఈ తండ్రి గారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ మినిస్టర్ రావటం. అంటే దాని ముందు ఎలక్ట్రానిక్ గురించి సబ్జెక్ట్ లేదు. తొలిసారిగా మంత్రి గారు తీసుకురావటం ఇవాళ ప్రపంచంలో ఇవాళ ఎట్లా అంటే తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా దాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రపంచంలో ఏ రకమైనటువంటి మైక్రోసాఫ్ట్ కాదు అటువంటి ఎన్ని ఉన్నప్పటికీ కూడా 190 మంది పెద్ద కంపెనీలన్నింటికి సీఈఓగా ఎవరున్నారంటే ఆంధ్రులే ఉన్నారు. కాబట్టి ఆ నాడేసిన పునాదికి ఈవేళ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో కూడా చాలా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇందాక మన సోదరులు క్వశ్చన్ వేసినట్టున్నారు మన పల్లంరాజు గారికి. ఏంటంటే మన ఈ 10 ఏళ్లలో మన గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ మీద ఆ రకమైన ఆవేశం కోపం ఉండేది కదా, ఇప్పుడు ఎంతవరకు మీకు తిరిగి ఉందన్నమాట. వాస్తవం ఆనాడు సిపిఎం పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలకి విభజనలో వాటా ఉంది. అందులో ఎవరు కాదన్నా కుదరదు. ఎందుకంటే రికార్డులో ఉంది. నేను ఇది బయట మాట్లాడింది కాదు, అసెంబ్లీలో మాట్లాడిన మాటలో ఏగ్రీగా తీర్మానాలు చేసినటువంటి మాటలో. కాబట్టి అయినప్పటికీ అధికారంలో ఉన్న వాళ్ళు మేము కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రులు ఇష్టపడలేదు, కష్టం తోచింది. దానికి నాతో సహా నేను బలైపోయిన అన్నం ప్రజలకి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే ప్రభువులు, వాళ్ళకి హక్కు ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీశారు. కాబట్టే నేను 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను. నాకు డిపాజిట్ పోయినాయి. కాబట్టి నీ డిపాజిట్ పోయింది ఆడవలేదు. డిపాజిట్లు పోతాయని ముందే తెలుసు నాకు. కానీ నేను నిలబడ్డాను. ఇంకే రాహుల్ గాంధీ గారు చెప్పాను, అయ్యా ఈ ఎడదీసినందుకు కారణం అందరూ అయినప్పటికీ కూడా మన పేర పడిపోయింది వాటా. కాబట్టి మేము మట్టికి వెళ్తాం, పార్టీ తరఫున నిలబడతాం. కానీ నా డిపాజిట్లు కూడా పోతాయి. నేను బాధపడను, నా డిపాజిట్ పోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలు ఎఫెక్ట్ అవ్వకూడదు. పల్లంరాజు గారు తెలుసుకుని ఆయన కూడా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఇంట్లో. ఆ ఏళ్ళని ప్రత్యేక హోదా గురించి నేను రేజ్ చేశాను రాహుల్ గాంధీ గారు ఎదురుగుండా. మేమందరం ఉండగా పురంధేశ్వరి గారు అందరూ ఉన్నారు అక్కడ ఉంటే మీ మీటింగ్ నేను ఆఖరిగా చెప్పానమాట, అయ్యా మీరు ప్రత్యేక హోదా పోలవరం అన్నీ ముందు మాట్లాడింది. ప్రత్యేక హోదా కనుక ఇవ్వగలుగుతా అంటే మళ్ళీ తిరిగి ఓటేరు. కేజీ బంగారం ఇచ్చినా మాకు ఓటేరు ఆంధ్రులు. కానీ మా పదవులు పోయినా పర్వాలేదు, మా ప్రజలు ఎఫెక్ట్ అవ్వకూడదంటే ప్రత్యేక హోదా ఇస్తే వారికి మా పదవులు పోయినా మన రాష్ట్రం బాగుపడుతుంది, ఆ ప్రజలు బాగుపడతారని అడిగితే ఇమీడియట్ స్పందించి. అలాగే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్గా వచ్చిన మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మనోజ్ చౌహాన్ గారి సమక్షంలో, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో కాకినాడ పార్లమెంటు పోటీ చేయడానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే చాలా సంతోషం. మళ్ళీ నేను రాజకీయాల్లోకి 1989లో వచ్చాను. ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాను.
తర్వాత కాకినాడ ప్రజలు 3 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన అవకాశం వల్ల నేను కేంద్రంలో మంత్రిగా చేసి రక్షణ శాఖకి, తర్వాత విద్యాశాఖకి కూడా కేంద్రంలో మంత్రిగా చేసి ఎన్నో పనులు చేయగలిగాను. నాకు ఆ తృప్తి ఉంది. మన ప్రాంతానికి మంచి పనులు చేశారనే తృప్తి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా మంచి పనులు చేశారనే తృప్తి నాకు ఉంది. ఆ అవకాశం మీరు ఇచ్చిన అవకాశం. అయితే మరొకసారి ఈ ఎలక్షన్లో కూడా నాకు అవకాశం ఇచ్చి మరి ఎంపీగా గెలిపిస్తానని నేను ప్రార్థిస్తున్నాను. నేను తప్పకుండా ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఒక డెడికేషన్తో, ఒక కార్యదీక్షతో పని చేసి ఇంకా అభివృద్ధి పదంలోకి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని తీసుకెళ్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. I can say this. ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్. Myself, Manoj Chauhan. I am AICC observer for Andhra Pradesh. One thing I can say at this time, India bloc will form a government at center, 100%. And second thing, in first phase, out of 102 seats, India bloc win 8%. మనకి తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూశారు. అయితే ప్రజలలో ఒక సంవత్సరం నుంచి పోల్చడం మొదలుపెట్టారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన, ఈ 2 రీజనల్ పార్టీస్ ప్రభుత్వాలు చేసిన పరిపాలన కూడా పోల్చడం మొదలుపెట్టారు. చాలా చోట్ల మేము వినేది అంటే, ఒక సంవత్సరం నుంచి వింటున్నాం, కాంగ్రెస్ పరిపాలన చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా జరిగాయి. అటువంటి పాలన, మంచి రోజులు అనేది నాస్టాల్జిక్గా అందరూ గుర్తు చేసుకోవడం మేము వింటున్నాం. అయితే ఈ తరుణంలో కూడా ఇంకొక గుర్తింపు ప్రజల్లో వచ్చింది ఏమిటంటే, రాష్ట్రానికి విభజన తర్వాత న్యాయంగా రాయవలసిన ప్రత్యేక తరగతి హోదా కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ ఏవి కూడా అవి తీసుకురావడానికి, రియలైజ్ చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జగన్ గారి ప్రభుత్వం కానీ కృషి చేయలేదనేది కూడా వాళ్ళు గుర్తించారు. ఈవేళ రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్లోని కూడా చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కట్టుబడి ఉంది. అది ఏ ఎక్స్టెంట్ వరకు కట్టుబడి ఉందంటే, మా నేషనల్ మేనిఫెస్టోలో కూడా మేము ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అనేది కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రజలు చూశారు, మేము ఏం మాట ఇస్తామో తప్పకుండా నిలబెట్టుకుంటాం అనేది ప్రజలు చూశారు. ఆ క్రెడిబిలిటీ మాకుంది, మా నాయకత్వానికి ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి పూర్తిగా మేము కృషి చేస్తాం, కట్టుబడి ఉన్నాం.